మనం చూస్తున్నాం ఒకసారి మొత్తం పశువులను కూడా తోలుకెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మైకులలో కూడా అనౌన్స్ చేస్తున్నారు. కళ్యాణ్ టెంట్ హౌస్ కూడా మైకులతోటి వాళ్ళందరూ కూడా అంటే ఎక్కడ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఇప్పటి వరకు ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి బాధితుల కుటుంబ సభ్యులు కూడా మంది ఉన్నారు. ఒకసారి వారికి తెలిసినటువంటి విషయం ఏందో తెలుసుకుందాము. అసలు ఏం జరిగింది బ్రదర్? ఇక్కడ పులి వచ్చిందన్న విషయం కూడా ఇక్కడ మీకు తెలుస్తుంది కదా, అసలు మీకున్నటువంటి సమాచారం ఏంది? అసలు ఎవరు అబ్జర్వ్ చేశారు ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన ఏంటి మచ్చిపాడు గ్రామంలో? మేము వచ్చాము, అక్కడ నీళ్ళు కట్టినాము. నీళ్ళు కట్టినాక అక్కడ వచ్చినాక ఇక్కడ అయిపోయింది. అక్కడ వేసిన మీదికి మీ సైడ్ పోయినా ఒక 4 సార్లు కట్టేసిన. కట్టినాక కొంచెం సౌండ్ వచ్చింది. సౌండ్ అంటే నేను కోతి అనుకున్నా. కోతి సౌండ్ మాకు ఎప్పటికీ అవపడుతూ ఉంటే మేము చూస్తూ ఉంటాము. పందులు అంటే ఎప్పటికీ మాకు అవపడుతుంటే సౌండ్ కూడా అవి కూడా మాకు సౌండ్ ఎరికా. ఒకసారి గాండ్రించింది. ఫస్ట్ లైట్గా నవ్వడది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకోసారి చూసిన మరి గాండ్రించింది గట్టిగా. అంటే మీరు విన్నారు? ప్రత్యక్ష సాక్షులు మీరేనా? మేమే 2 సార్లు నీళ్ళు కట్టి పారాడ పడేసిన కల అరచేతిలో పట్టుకొని ఉరికేసిన. నేను మా భార్య ఇద్దరం. పోతా కింద పడ్డా, దెబ్బ తాకింది. ఇక అంటే మీరు చూసినరా లేకుంటే సౌండ్ విన్నారా? సౌండ్ ఇంకా చూసేంత మాకు వీలుంటుందా? ఆ భయానికే ఘోరంగా చెప్పొద్దు అది. అట్లా పరిస్థితి మీకు. అందుకనే ఎట్లా కూడా అన్ని పశువులను ఇంటికి తీసుకోబోతున్నా. పశువులు మాయావి. ఇప్పుడు తీసుకెళ్తున్న పశువులు మాయే.